వివిధ సంస్థల నుండి ఈరోజు సన్మానం చేయాలి, మహిళల్ని గౌరవించాలి అని ఈరోజు మహిళల్ని మనం వేదిక మీద పిలిచాం. ఈరోజు మహిళలందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి మహిళలకు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం, మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సృష్టికి మూలం మహిళ, కుటుంబ వ్యవస్థకు మూలం మహిళ, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది మహిళే, దేశ ప్రగతికి మూల స్తంభము మహిళే. ఓర్పుకు, సహనానికి, త్యాగానికి, సేవకు ప్రతిరూపం ఈ మహిళనే. మా అమ్మ గోనుగుంట వెంకటేశ్వరమ్మ తల్లి ఆదిగురు అంటారు. మా అమ్మ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నా. నా సక్సెస్ కారణం మొదటి గురువు, ఆది గురువు మా తల్లి అనేది సగర్వంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే తల్లి చిన్నప్పుడు అన్ని విషయాలు నేర్పి, మాటలు నేర్పి, బడికి పంపి చాలా విషయాలు నేర్పితే చిన్నతనంలో, తర్వాత జీవితంలో ఒక భార్యగా లీలావతి నాకు ఎంతో తోడ్పడిపించింది, ఒక మహిళగా. అంతేకాదు లీలావతి నేను బిజీగా ఉండి వ్యాపారంలో, తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు నా కుటుంబాన్ని మొత్తం తన బాధ్యత తీసుకొని పిల్లలు చదివించడం దగ్గర నుండి, మా అమ్మ నాన్న చూసుకోవడం దగ్గర నుండి, కుటుంబ క్షేమం బాధ్యతలన్నీ లీలావతి నిర్వహించిందని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు లీలావతి లేకపోతే మా పిల్లలు బాగా చదువుకునేవాళ్ళు కాదు, ప్రయోజకులుగా అయ్యేవాళ్ళు కాదు. పిల్లలు ప్రయోజకులుగా అయ్యారు అంటే, మా అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారంటే కారణం మహిళగా, లీలావతి ఒక భార్యగా, ఒక తల్లిగా అని అందించినటువంటి సేవలు. ఇది ఒక నా కుటుంబం నుండి కాదు, ఈ దేశంలో ప్రతి మహిళ ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కుటుంబ బాధ్యతలు మోసే వ్యక్తిగా మహిళ అనేది ఈరోజు సమాజంలో ఒక శక్తి. అందుకే ప్రగతికి మూలం మహిళలే, ఆనందానికి మూలం మహిళలే. అందుకే స్త్రీని ఆదిశక్తితో పోలుస్తారు. ఆ విధంగా ఈరోజు మన రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మహిళలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని సందర్భంగా నేను కోరుతున్నాను. మహిళలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో గౌరవం. అందుకే మన రాష్ట్రంలో ఇద్దరికి హోంమంత్రి, పోలీస్ శాఖకి మంత్రి, హోంమంత్రి ఒక మహిళ అనితకిచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అట్లాగే సంధ్యారాణి గారికి గిరిజన సంక్షేమ బాధ్యతలు అప్పచెప్పారు. మన రాష్ట్రంలో కూడా ఇద్దరు మంత్రులకి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. సబిత గారు మరో బీసీ వెల్ఫేర్ మంత్రిగా సబిత గారికి, ముగ్గురు మంత్రులకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధ్యతలు అప్పచెప్పడం ఎంతో అభినందనీయం. అలాగే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆమె కూడా ఒక మహిళ కావటం, అలాగే మన జేసీ కూడా ఒక మహిళ, జేసీ మహిళ, కలెక్టర్ గారు మహిళ, జాయింట్ కలెక్టర్ గారు మహిళ. ఈరోజు జిల్లాని సమగ్రంగా అభివృద్ధిలో చాలా చక్కటి బాధ్యత పోషించడం ఎంతో అభినందనీయం. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు దేశంలో ఆదర్శంగా నిలబడ్డారు. రాష్ట్రపతిగా ముర్ము గారు గొప్ప సేవలు అందించడం ఎంతో అభినందనీయం. ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో కష్టాలు భరించారు. వాటన్నిటిని ఎదుర్కొని విజయాలు సాధించినటువంటి రాష్ట్రపతి ముర్ము గారు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మహిళల్ని కష్టాల నుండి ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ ఆశ ఇచ్చింది ఎవరు? ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు మహిళలకు ఆసక్తి లేదు. మహిళలు కూడా సమాజంలో పురుషులతో సమాన గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రుల ఆస్తులో మహిళలకు కూడా సగభాగం ఇవ్వాలి అని
సమాన హక్కు ఇవ్వాలని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పాలనలో మహిళలకు మొట్టమొదటి ఆస్తి ఎక్కించినటువంటి ఎన్టీ రామారావు గారికి గట్టిగా చప్పట్లు బట్టి ఘనమైన నివాళులు అర్పించాలని కోరుతున్నా. ఆస్తి హక్కు అనేది సామాన్యమైన విషయం కాదు. మహిళలకి ఒక స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చినటువంటి గొప్ప హక్కుని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఆ విధంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తి ఇస్తే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఆర్థిక ప్రగతి సాధించాలి, ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్త రావాలి. ప్రతి ఇంటిలో అది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఒక ఎంటర్ప్రైనర్ గా ప్రతి ఇంట్లో ఒక మహిళ ఎంటర్ప్రైనర్ గా ఎదగాలని గొప్ప ఆకాంక్షలతో ఆశయాలతో ముందుకు నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి జేజేలు పడతారని కోరుతున్నా. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చూడాలని చంద్రబాబు గారి కళ. అందుకోసం ముందు చిన్న బిజినెస్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత పెద్ద బిజినెస్ గా ఎదుగుతుంది. నేను కూడా విజయవాడలో ఒక చిన్న వ్యాపారంతో మొదలయ్యాను. ఈ రోజు దాన్ని పెద్ద స్థాయిలో విస్తరింపజేయడం జరిగింది. నేను మా తల్లి గురించి చెప్పా. ఇది ప్రతి తల్లి కూడా ఈరోజు ఈ దేశంలో ప్రతి తల్లి కూడా భారతదేశంలో విలువైనటువంటి సేవలు అందిస్తుంది. ఏ దేశంలో అయితే మహిళని గౌరవిస్తారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధిలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు 33% మహిళలకు రిజర్వేషన్ల చట్టసభలో చేసి దాన్ని చట్టం చేశారు. అంటే రానున్న కాలంలో అసెంబ్లీలో 33% ఎమ్మెల్యేలు ఉంటారు, పార్లమెంట్ లో కూడా ఎంపీలు ఉంటారు. అంటే ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఉందంటే భవిష్యత్తులో 40%, 50% దాకా మహిళలు చాలా కీలకమైనటువంటి బాధ్యత పోషించే అవకాశం ఉంది. ఇంకెంతో కాలం వచ్చే ఎలక్షనే, వచ్చే 2029కి ఎలక్షన్. రేపు మహిళా కోటాలో లీలావతి గారు అవుతారో ఏమో చెప్పలేని పరిస్థితి. 33% రిజర్వేషన్ ఉంది. మహిళలు స్వాగతిస్తాం. లీలావతి బిజినెస్ పెడతానంటే ప్రోత్సహించా. తనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా సేవా కార్యక్రమాలు చేద్దామండి, రాజకీయాలు వద్దు, శివశక్తి ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేద్దాము అని చెప్పేసి రాజకీయాలు ఇష్టం లేదంటే చెప్పింది లీలావతి. నేను రిక్వెస్ట్ చేసి నాకు జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఉంది, ఈ ఒక్కటి నా కోసం నువ్వు సహకరించు, ప్రోత్సహించమంటే తనకి ఇష్టం లేకపోయినా నా కోసం శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేద్దామన్నా, రాజకీయాలు ఇష్టం లేకపోయినా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ప్రతి పేద బిడ్డ బాగా చదువుకోవాలి. ఒక బిడ్డకే కాదు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది, ఇద్దరుంటే ఇద్దరు, నలుగురు బిడ్డలుంటే నలుగురికి తల్లి కూడా పథకం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పడకాలని కోరుతున్నా.